హాయ్ అండి అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను అత్త వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు అలాంటి వీడియోస్ పెట్టాను. వాళ్ళు ఫుడ్ అప్పట్లో ఏమేమి తినేవాళ్ళు, ఎన్నేళ్ళు బతికేవాళ్ళు. అప్పుడు ఇప్పుడంటే మనకి మిషన్లు వచ్చేసాయి. అప్పుడు వాళ్ళకి మిషన్లు లేవు కదండి. వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు, మనకి ఇప్పుడు ఫిల్టర్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళు నీళ్లు ఎలా ఉడబెట్టుకొని తాగేవాళ్ళు, అలాంటివన్నీ వీడియోస్ అన్నీ తీశాను. నేను 2-3 రోజులు ఈ వీడియోస్ పెడతాను. నేను వాళ్ళు చిన్నప్పుడు రాత్రిలో ఆడుకునేవాళ్ళు. ఆడపిల్లలకి ఈ కాలంలో మనకి ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. ఆ కాలంలో ఎలా సేఫ్టీ ఉండేది అలాంటివన్నీ తీశాను నేను. హాస్పిటల్కి ఇప్పుడన్నీ ఎక్కువ హాస్పిటల్ అయిపోయినాయి. అక్కడ కాలంలో వాళ్ళకి హాస్పిటల్ అనేవి ఎక్కువ లేవు, 1-2 ఉండేవి. అప్పుడు వాళ్ళు ఆయుర్వేదం మందులు వాడేవాళ్ళంట. అలాంటివి కూడా పెట్టాను నేను. ప్రతి ఒక్కటి చూడండి, వీడియో ఫుల్ చూడండి, ఎక్కడైనా స్లిప్ చేయొద్దండి ప్లీజ్. మనకి వాళ్ళ కాలం చెప్తే మన పిల్లలకు చెప్పుకోగలుగుతాము. మనకు తెలియదు కదండి. అందుకని ఈ వీడియో తీసాను అనమాట. మన నలుగురిని కూర్చొని పెట్టి నేను అడిగాను అనమాట వాళ్ళందరూ చెప్పారు. అలా నేను అంటే ఇప్పుడు అన్ని కెమికల్ కల్తీలు అన్నీ వచ్చేటివి. అప్పుడు వాళ్ళ కాలంలో లేవు అలాంటివి. ఎలా తినేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు కనిపించలేదు కదా. దాని గురించి కూడా తీశాను నేను, కొత్త ఒక్కటి తీశాను. ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ చూడండి. అంటే 1 గంట తీసానండి. గంట మనం యూట్యూబ్లో పెట్టలేము కదా. 8 నిమిషాలు 9 నిమిషాలు పెట్టగలుగుతాము. అందుకనేసి నేను 2-3 రోజులు ఈ వీడియోలో పెడతాను. ప్లీజ్ చూడండి, అందరూ లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడైనా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేది మనం మన పిల్లలకు చెప్పుకోగలుగుతాము. ఆ కాలం ఇట్లా ఉండేది, ఈ కాలం ఇట్లా ఉండేది అనేసి. వాళ్ళప్పుడు మనకి ఇప్పుడు సెల్లులు వచ్చేసాయి, వాళ్ళకు టీవీలు సెల్లు అన్నీ వచ్చేసాయి. వాళ్ళకి ఆ కాలంలో వాళ్ళు ఏమేమి రేడియోలు ఉంటాయి కదా, అవి ఎలా వినేవాళ్ళు అవన్నీ తీశాను నేను. మన కోసం తీశాను. మనకు తెలియదు కదండి. మనం తెలిస్తే మనం మన పిల్లలకు చెప్పుకోగలుగుతాము. ఆ కాలం ఇట్లా చేశారంటే అట్లా చేశారంటే అని చెప్పుకోగలుగుతాము. ప్లీజ్ చూడండి అందరికీ. అక్కయ్య నీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఎంతమంది పెళ్ళిళ్ళైనా? 2 కూతుర్లు, కొడుకు. ఎంతమంది పెళ్ళిళ్ళైనాయి? 2 ఆడపిల్లలకి. బావుగా కావాలా? తను చెప్పుతా ఎంతమంది? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఆదమ్మక్క నువ్వు చెప్పు. ఆదమ్మ అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయమ్మా? తను చిన్నది సుధావా అంటే అత్తకి, మా అత్త వాళ్ళిద్దరు అక్క చెల్లెలండి. చెప్పుతా ఎంతమంది మీరు? 4. ఫస్ట్ ఎవరు? నువ్వా? రెండో వాళ్ళు ఎవరు? ఎంతమంది మా మీరు? మీరు అక్క చెల్లెలు? మా అత్త నువ్వు చెప్పుతా. అత్త చెప్పలేదు సరికి, నువ్వు చెప్పు. ఎంతమంది మీరు? అందరికంటే పెద్ద ఎవరు? రెండో తమ్మునికి వచ్చి సొంత కూతుర్ని, అక్క కూతుర్ని సొంత తమ్మునికి ఇచ్చినారు. వీళ్ళు సుధాబా వాళ్ళు 4 ఏమన్నా అల్లరి చేసేవాళ్ళ చిన్నప్పుడు? ఏమన్నా బాగా ఏం కొట్టుకోవడం కానీ అట్లా ఏం లేదు? అంటే ఈ కాలం పిల్లలు మాకు 2 ఉంటేనే తలకాయ నొప్పి, కొట్లాడుకుంటా ఉంటారు. ఆ కాలం అంతా ఏం లేదు. అంటే ఆ కాలంలో ఒక్కొక్కరు ఎంతమంది కనేవాళ్ళు? 10 మంది కనే ఆ కాలం. మంది కనేవాళ్ళు. అంటే ఆ కాలంలో ఏమైనా ఆపరేషన్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? నార్మల్ కానుపులే. ఇప్పుడు అని ఆపరేషన్లు అవి ఉంటున్నాయి. అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు పండ్లు అన్నీ తినాలి, రెస్ట్ తీసుకోవాలని ఏమని చెప్పేవాళ్ళ డాక్టర్లు? ఆ కాలంలో ఏం లేదు. పనులు బాగా
పనులు కూడా బాగా చేసేవాళ్ళు. పనులు బాగా చేసి బాగా కాన్పులు అవుతున్నాయి. అసలు డాక్టర్ దగ్గరికి పోయి హాస్పిటల్ మంతర్సాన్లు ఉంటారు పల్లెల్లో వాళ్ళే కాన్పులు చేస్తున్నారు. బాగా వేడి నీళ్ళు తాగుతా వేడి నీళ్ళు చల్లనీళ్ళు చేసుకుంటా ఉన్నారు. మా అత్త కూడా అందరికి డెలివరీలు చేసింది. అత్త ఎంతమంది చేసినావు అత్త నువ్వు డెలివరీలు? ఇంతమంది కనీసం ఒక 10 మంది పైన చేసింటే పైన ఉంటాయి అంటే లే. ఆ కాలంలో పిల్లలకి టిఫిన్లు అంటే ఏమైనా చేసేవాళ్ళ పిల్లలకి మీరు అందరు ఏముండేటి? ఈ కాలంలో అయితే పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం అన్నము, మళ్ళీ రాత్రి టిఫిన్లు. పొద్దున్నే సంగటి చేసి ఈ కాలంలో తినే పిల్లలు కాదు. ఆ కాలం జొన్న సంగటి అన్ని మా హెల్త్కి. దోశ అని అప్పుడు పొద్దున్నే సంగటి చేసుకొని తినేవాళ్ళు. ఈ ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి అయితే రాగులకి జొన్నలు ఆడించుకోవడానికి అలచందులు అన్నీ. అప్పుడేమన్నా మిషన్లు ఏమన్నా లేవు కదా. వడ్ల మిషన్ ఒకటే ఉండిందా? ఈ రాగులు ఈ ధనియాల పొడి మిరప పొడి ఇప్పుడంటే ప్యాకెట్లు వచ్చేసినాయి. ఈ మిషన్లు ఆడిస్తా అన్నారు. ఒట్టి మిరపకాయలు దంచి జల్లెడ పెడతా ఉన్నారు. అప్పటికి ఇప్పుడు అప్పటికంటే రోట్లో బాగా నూరేవాళ్ళు, బాగా రుచిగా వస్తుంది. ఇప్పుడంటే మిక్సీలో వచ్చేసినాయి. అప్పుడు ఎన్ని కూరలు చేస్తా అన్నారు? అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లలకి 3 కూరలు చేయాల్సి వస్తుంది. పప్పు చేస్తే మళ్ళీ ఫ్రైడే చేస్తే మళ్ళీ రసము, 3 కూరలు అయితే తినట్లేదు ఈ కాలంలో. ఆ కాలంలో ఎన్ని కూరలు చేస్తా ఉన్నారు చెప్పండి? ఎవరు? పెరుగు ఒకటే కూర, రోజు ఒక కూర. నువ్వు చెప్పు అక్క. ఇక అవును, అప్పుడు ఈత కూడా ఆడుతా ఉన్నారు. అంటే ఆ కాలం బాగుంది, ఈ కాలం బాగుందా? ఆ కాలంలో బాగుంది. చెప్పండి అందరు, ఆ కాలంలో బాగుంది. ఆ కాలంలో ఆడపిల్లలు ఎక్కడికి పోయినా ఏమనేవాళ్ళు కాదు. ఆ కాలంలో ఆడపిల్లలు ఏం అడిగేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కూడా కాదు. ఈ కాలం పిల్లలు పంపాలన్నా భయం వేస్తుంది. ఉగాదికి అవునులే. ఈ కాలం ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. అప్పుడు ఆ కాలంలో ఏమైనా సేఫ్టీ? మీ కాలంలో సేఫ్టీ కొనింది ఆడపిల్లలకి? రాత్రి 2 గంటల వరకు ఆడుకునే వాళ్ళు అప్పుడు ఆ కాలం. రాత్రి ఇప్పుడు కరెంటు లేదు కదా, ఎట్లా? వెన్నీళ్ళు బాగుంది. వెన్నీళ్ళ ఆ కాలంలో కరెంటు లేదు, ఎట్లా చేస్తున్నారు మీరు వంటలు? ఎన్ని కృష్ణాయిల్ ల్యాంప్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కాలంలో ఏసీలు లేవు, బాగా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఈ కాలం ఏసీ లేదు, ఉండట్లేదు. ఫ్యాన్ కూడా లేవు, అందరూ బయట పనుకునే వాళ్ళు బాగా. పెద్దల కాలంలో అగ్గి వేసుకొని ఆ ఏళ్ళతరికి తినేవాళ్ళు ఆ కాలం. ఇప్పుడు ల్యాంప్ అన్నీ బయట పనుకుంటున్నారు కూడా, బాగా గాలి వస్తా అనేది అంత
అప్పుడు దోమలు అంటే ఏం లేవు, ఏమైనా ఉండేటిగా దోమలు అవన్నీ? గాలి బాగా వస్తుంది. అప్పుడు టీవీలు లేవు కదకా, ఏం చేసేవారు? ఏం కథలు అని వింటా ఉన్నారు కదా, రేడియో వార్తలు అన్నీ వినేవాళ్ళు కదా, రేడియోను. వింటా ఉన్నారు. బయట మంచాలు వేసుకొని బాగా అది కూర్చొని అందరూ ఒకసారి వినేవాళ్ళు. ఇప్పుడంటే టీవీలు వచ్చేసినాయి, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య అప్పుడు ల్యాండ్ ఫోన్లు కదా అప్పుడు ఉండేది. 10లో పల్లెలు ఎంతమంది? ఒక ఇంట్లో ఇద్దరికో ఉండేటివి. ఎవరికైనా ఫోన్ చేయాలంటే వేరే ఏమన్నా ఎన్ని అప్పుడు రాత్రిలో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తా ఉన్నారు? రాత్రిలో ఏమన్నా ఎద్దుల బండి. ఇప్పుడంటే ఆటోలు ఉన్నాయి, అప్పుడు ఆటోలు ఏమంటే ఏం లేవు కదా. ఎమర్జెన్సీ అయితే బండ్లు కట్టుకొని ఎద్దుల బండ్లు కట్టుకొని పోతాను. హాస్పిటల్కి ఎక్కువ ఇప్పుడు కొంచెము నీడలున్నాయి, హెల్త్ బాగాలేకుండా కొందరికి అయిపోతున్నాయి. అప్పుడు ఏం హెల్త్ అంతా ఏం అరోగాలు ఏమన్నా ఉండేటియా? ఇప్పుడు ఎక్కడ చూసినా వీధికి టౌన్లో వెళితే ఒక వీధికి 2-3 హాస్పిటల్ ఉన్నాయి. అప్పుడేమన్నా అట్లా హాస్పిటల్ ఏమైనా ఎక్కువ ఉండేటియా? గవర్నమెంట్ హాస్పిటల్ అదొకటే ఉండేది అప్పుడు హాస్పిటల్. డాక్టర్లు కూడా తక్కువే అప్పుడు. అప్పుడు చదివే వాళ్ళు. ఇప్పుడు అదే బండ్లు లేకుంటే నడుచుకుంటే పోయేవాళ్ళు. ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు? 2 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఏమీ ఇలా 2 కిలోమీటర్లు. ఇప్పుడు 1 కిలోమీటర్ నడిచేవాడిని కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు. అప్పుడు ఫుడ్ తిని బాగా 100-100 ఏళ్ళు 2 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవాళ్ళు. కెమికల్ అంటే ఈ కల్తీలు అంటే ఏం లేవు అప్పట్లో. 100 ఏళ్ళు బతికేవాళ్ళు. 120 ఏళ్ళు అప్పుడు ఆ ఫుడ్ తిని జొన్న సంగటి సద్ద సంగటి తినేవాళ్ళు. అప్పుడంతా ఒరిజినల్, ఇప్పుడంతా డూప్లికేట్. అప్పుడు బీపీలు అంటే షుగర్లు అంటే ఏమి ఉండేటివి కాదు. ఇప్పుడంతా ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు నాటు వైద్యం ఏమైనా ఉండేదా? నాటు వైద్యం అయ్యి అంటే వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా అన్ని కల్తీ లేదు. ఇప్పుడు అన్ని కల్తీ. తినే తిండి కాడి నుంచి. అప్పుడు ఈ పారంకోలు ఏమన్నా ఉండేటి ఆ కాలంలో? అన్ని నాటుకోలే. నాటుకోళ్ళు, మేకలు, గొర్రెలు అయ్యి. పారంకోళ్ళు తక్కువ. పారంకోళ్ళు తక్కువ అప్పుడు అస్సలు లేవు బాగా. అన్ని నాటుకోవాలి.